సో నాన్న ఏమైంది అంటే నువ్వు విన్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళిండు? వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. అంటే ఎందుకు? అది తెలీదు, ఇంట్లో వాళ్ళు ప్రాబ్లమ్స్ వల్ల డాడీ వెళ్ళిపోయి హ్మ్. రమ్మన్నాను, అప్పటికి ట్రై చేశాను. డి ఛాంపియన్స్లో డాడీ గురించి సాంగ్ కూడా ఒకటి చేశాను అవునవును. రావాలని చెప్పి. అవును. డాడీ అంటే అందరు డాడీలు కనెక్ట్ అయింది, కానీ మా డాడీకి కనెక్ట్ అవ్వలే. ఓకే. కాదు, అది బాధ, నువ్వు ఎట్లా నవ్వుతున్నావు? అంటే అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకనా లేకుంటే ఏంది? ఇక ఆల్రెడీ 8 చేసి అయిపోయింది, ఇంకా ఆ. రావట్లేదు ఇప్పుడు ఎంత ట్రై చేసిన. మీ నాన్నకి ఇప్పుడు ఒకసారి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా? నెంబర్ కూడా లేదు నాకు. నంబర్ కూడా లేదు. సో ఎన్నిసార్లు మీట్ అయినావు అంటే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, వేరే పెళ్లి చేసుకున్న తర్వాత? మీట్ అయ్యాను, మొన్న కూడా రీసెంట్గా కూడా మీట్ అయ్యాను. జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు అంతే. చెల్లికి యాక్సిడెంట్ అయింది ఒకసారి. ఓకే. యాక్సిడెంట్ అయితే వచ్చాడు, చుట్టం చూపుకి వచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ ఖర్చు అయింది, మా బాబాయ్ కట్టారు. ఓకే. మా బాబాయ్ ఏం ఫ్రీగా ఇవ్వరు కదా, ఆయనకి నేను పే చేయాలి కదా. సో నేనే కట్టుకోవాలి ఎడి తిరిగి. మా నాన్నేమో వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఓకే. అంటే నానేమన్నా వర్క్ చేస్తారా? తాపి మేస్. ఓకే. సో అంటే చిన్నప్పటి నుంచి ఆయనకు అంటే ఇట్లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే లేదు, అప్పుడు తాగడం కానీ అది ఇది? చిన్నప్పటి నుంచి డాడీకి మేమంటే చాలా ఇష్టం. మరి ఏం జరిగిందో ఏంటో అసలు ఏం తెలియదు. సో అంటే ఇంట్లో ఏమైనా గొడవలు కావచ్చు అంటే నువ్వు ఇటు సైడ్ ఉన్నప్పుడు, అంటే హైదరాబాద్లో నా ఉన్నప్పుడు? చెల్లి చాలాసార్లు చెప్పింది, ఇలా డాడీ వచ్చి కొడుతున్నాడు మమ్మీని అని చెప్పేసి. ఎందుకో ఏంటో అసలు చాలాసార్లు అడిగిన. ఓకే. కానీ తెలీదు తెలీదు తెలీదు. మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడినావు లాస్ట్గాను? 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. 1 year అయింది. ఓకే. అంటే రీసెంట్గా వచ్చిండు అన్నావు కదా, ఎప్పుడు వచ్చిండు? అంటే చూసి వెళ్ళిపోయాడు అంత, అట్లా నా ముందు ఇట్లా కనపడి వెళ్ళిపోయాడు. నువ్వు మాట్లాడొచ్చుగా, నంబర్ తీసుకోవచ్చుగా. ఏం మాట్లాడతాను, ఏమని మాట్లాడాలి? అంటే మీ నాన్న కదా, ఏమని మాట్లాడాలంటే ఏం మాట్లాడతాను? సో వెళ్ళిపోయినావు అని చెప్పేసి నిలదీయచ్చు కదా ఒక కొడుకుగా. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, అన్నీ చేసిన స్టార్టింగ్లో. ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడే అన్నీ చేసిన. ఓకే. నిలదీసి అడిగాను, ఎందుకు ప్రాబ్లం ఏంటి చెప్పు, కావాలంటే రా నేను చూసుకుంటా, నువ్వు ఏం చేయకు, ఇంట్లో కూర్చో, ఈ నెలకి 20,000 ఇస్తా, మంచి కాము తినుకుంటూ కూర్చో అని చెప్పిన. రాకపోతే నేనేం చేశాను? ఓకే.